హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చైరా ఛానల్. మన చుట్టూ ఉండే వాళ్ళలో మనకు బాగా పరిచయమైన వాళ్ళు, చాలా బాగా పరిచయమైన వాళ్ళు చనిపోతే అక్కడ నుంచి తేరుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ పరిచయం మనకి చాలా బాండింగ్ ఉంటది కాబట్టి. అన్లెస్ వేరే వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చి ఆ ముందు వ్యక్తికి రీప్లేస్ చేసినంత వరకు మన జీవితం కొంచెం తలకిందలు అవ్వచ్చు, తేరుకోవడానికి కొద్ది కష్టంగా ఉంటది కూడా. ఇన్ ద సేమ్ వే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఈ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ క్రియేటర్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఎవరైతే ఉన్నారో అతను మనకు ఒక క్యారెక్టర్ పరిచయం చేస్తాడు, బాగా దింపుతాడు, లాస్ట్ కోడిని కోసినట్టు కోసేస్తాడు, చంపేస్తాడు. అప్పుడు మనం కనీసం తేరుకొని కూడా తేరుకోలేము, చాలా కష్టంగా ఉంటది. మన మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతింటాయి. అంత బాగా బిల్డ్ చేసిన క్యారెక్టర్ ని అంత బాగా మనం ఓన్ చేసుకుంటాం కదా. జాలి, దయ, కరుణ ఏముండదు, నీట్ గా చంపేస్తారు అంత బాగా బిల్డ్ చేసిన క్యారెక్టర్ ని. బట్ వై, ఎందుకు చంపుతారంటే ఇంకొక క్యారెక్టర్ తీసుకురావడానికి చంపేస్తాడు. అలా చంపకపోతే ఎవరైతే ముందు క్యారెక్టర్ అలా ఉంచామనుకోండి, అతను ఏం చేస్తాడు, అతని వల్ల సినిమా స్టోరీ ముందుకెళ్ళదు, డ్రాగ్ అయినట్టు ఉంటది. ఇంకో క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ రాదు మన లైఫ్ లో ఎవరో వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే కొత్త క్యారెక్టర్ వస్తే కొంచెం స్టోరీ ముందుకెళ్ళొచ్చు అనే ధైర్యంతో వీళ్ళ క్యారెక్టర్ ని చంపేస్తున్నారు. అలా చంపడం వాళ్ళ మనసాక్షి ఎలా ఒప్పుకుంటో తెలియదు కానీ ఇది చాలా కష్టం. మనం చూసే మనమే తట్టుకోలేకపోతే అవతల వైపు ఉన్న జార్జ్ మార్టిన్ అతను ఓన్ గా రాసుకున్న క్యారెక్టర్స్, అతను ఇంటర్వ్యూలు చెప్పారు, అతను పిల్లలు లేరు, అతను క్రియేట్ చేసిన అతను రాసుకున్న క్యారెక్టర్ ని అతను ఓన్ పిల్లలుగా భావిస్తాడు. అలాంటిది అంత బాగా క్రియేట్ చేసిన పిల్లాడిని అతనే ఓన్ గా చంపేసుకుని కొత్త క్యారెక్టర్ రాబడుతున్నాడు అంటే చాలా కష్టం. సో అలానే ఈ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడికంటే 90 years ముందు హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుండి 70 years తర్వాత జరిగిన స్టోరీ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ చూడటం జరిగింది. ప్రతి సోమవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాడు. లాస్ట్ కి మొత్తం అన్ని ఎపిసోడ్లు అయ్యాక ఇద్దాం అనుకున్నాను రివ్యూ. ఆ రివ్యూ చూద్దాం ఎలా అనిపించింది. నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్ రిటన్ బై జార్జ్ మార్టిన్. 1998 హెజ్ నైట్, 2003 ద స్వాన్ స్వార్డ్, 2010 ద మిస్టరీ నెట్. ఈ 3 novels ఆధారంగా ఎక్కువ మంది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ స్టోరీ ఉంటుంది. అండ్ సేమ్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ కూడా చూసాం, అది సేమ్ పాలిటిక్స్, యాక్షన్ సీక్వెన్స్, మోర్ డ్రాగన్స్ చూసాం. బట్ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ ఒక వీరుడు నుంచి పాయింట్ ఆఫ్ నుండి వెస్ట్రోస్, అంటే ఆ వెస్ట్రోస్ ప్రపంచం మొత్తం ఎలా కనిపిస్తుంది అనేది నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ 3 novels చెప్పాను కదా, 3 బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఒకవేళ ఒక సీజన్ క్లిక్ అయితే మొత్తం 10 లేదా 15 సీజన్లు ఈ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ రావచ్చు అంటున్నారు. ఈ సీజన్ అంత వర్త నేను చూశాను, చెప్తాను. నేను చెప్పిన పాయింట్స్ బేస్ చేసుకుని మీరు సిరీస్ చూడాలనుకుంటే చూడండి, లేకపోతే you can skip and go out of my video. Episode 1, డంక్ మన మెయిన్ క్యారెక్టర్ నైట్ అవ్వాలనుకుంటాడు, మాస్టర్ తో ప్రయాణించిన కొద్ది ఒక ఆర్స్ఫర్డ్ ఏదో ఒకటి ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ జరిగే పోటీలో పాల్గొనడానికి, ఆ లిస్ట్ లో చేరడానికి ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసే క్రమంలో అసలు ఏం జరిగింది, నైట్ అవుతాడా అవ్వడా అనేది ఎపిసోడ్ 1. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. వాళ్ళిద్దరూ అలా ప్రయాణిస్తారు. ఎపిసోడ్ 1 ఇస్ గుడ్. ఏంట్రా ఎలా ఉంది, ఓకే చూద్దాం. ఎపిసోడ్ 1 అంటే అఫ్కోర్స్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము, ప్రపంచం చూపించడం కోసం, పరిచయం చేయడానికి కోసం చూపిస్తారు. అబ్సల్యూట్లీ చూద్దాం. ఎపిసోడ్ 2 చూద్దాం అనుకుని ఎపిసోడ్ 1 అయిపోయింది, పరిచయం చేశాడు, తన గోల్ ఏంటి చూపించాడు. సెకండ్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోయి సెకండ్ ఎపిసోడ్ కూడా సేమ్ డ్రాగింగ్. ఏంట్రా ఇంకా అదే అనిపించింది. అండ్ డంకన్ ఎలా చూపించాడంటే ఎపిసోడ్ 1 లో అతనికి చాలా పిరికోడ్లా ఉంటాడు, ఉండడానికి మనిషి ఎంతలా ఉంటాడు కానీ చాలా పిరికోడ్లా ఉంటాడు. అట్ ద సేమ్ టైం కత్తి పట్టుకోవడం కూడా రాదు, చిన్న పిల్లలు బిహేవ్ చేస్తాడు. మనీ ఉండదు, ఫైటింగ్ రాదు, రైడింగ్ రాదు, విలువలు మాత్రం ఎక్కువ, విలువలు చాలా పాటిస్తాడు. ఒక నైట్ కావాల్సింది అదే. అతను ఒక అనాథ. ఇలాంటి అనాథ కథలు మనం ఎక్కడ చూస్తామంటే పూరి జగన్ సినిమాలో ఒక అనాథ అయ్యి ఉండి తర్వాత ఏం సాధించాడు హీరో అనేది మన పూరి గారి సినిమాలో చూస్తుంటే అది నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇతను కూడా ఇలాగే ఉన్నాడు. బట్ అతని క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పూరి గారు చాలా బాగుంది. కాబట్టి ఈ హెజ్ నైట్ సిరీస్ లో మన నైట్ డంకన్ది క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని ఎక్సైటింగ్ తో ఎపిసోడ్ 2 చూశాను. 1 week తర్వాత అదే ఆలోచించుకుంటూ ఎపిసోడ్ 2 సేమ్ ఎపిసోడ్ 1 లాగా లిస్ట్ లో చేయడానికి ట్రై చేస్తాడు. ద మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి సెకండ్ ఎపిసోడ్ సరిపోయింది. వాళ్ళకి డంకన్ కి పరిచయం చేయటం, అది కూడా ఆ ఎపిసోడ్ 2 లో చూసుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు ఫైట్ చేస్తాడ్రా డంకన్ ఇంకెప్పుడు ఫైట్ చేస్తాడ్రా, చేయడా, ఏంట్రా ఈ బాధ, ఏంట్రా లాగ్ చేస్తున్నారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హైలైటా, ఇలా తీయలేకపోయారా అని ఎపిసోడ్ 2 అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఎపిసోడ్ 3 కూడా అలానే అనిపించింది అనుకోవడం. కానీ అలా చూసేస్తాం, మీరు కూడా చూసేస్తారు. దానికి కారణం ఏంటంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఏవైతే పేర్లు టార్గేరియన్, లానిస్టర్లు, వెస్ట్రోస్ పేర్లు ఏవైతే వినబడతాయి, అవే పేర్లు ఇదే సిరీస్ వినబడుతుంటే చాలా హాయిగా ఉంది. అందుకే అలా చూడాలనిపించింది. అంత డ్రాగ్ అయినా స్లోగా ఉన్నా కానీ. అండ్ ఇంకో చూడాలనిపిస్తుంది కారణం ఏంటంటే ఆ చుట్టూ ప్రపంచం చాలా కొత్తగా ఉంటది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి అలవాటు పడ్డాం కాబట్టి ఆ ప్రపంచం చూడాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక 3rd ఎపిసోడ్ లో ఒక గుర్రం సీక్వెన్స్, చిన్న పోటీ లాంటిది స్టార్ట్ అవడం వల్ల అందులో ఉండే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, కెమెరా వర్క్ మూమెంట్ ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎపిసోడ్ 3 లో ఎగ్ కి బాగా కనెక్ట్ అవుతారు.
అతని క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈక్వల్ వ్యాలెంట్ గా ఎవరికైతే డంక్ ఉంటాడో డంక్ కి ఈక్వల్ గా తీసుకెళ్తాడు తన క్యారెక్టర్, విచ్ ఇస్ బ్రిలియంట్. థర్డ్ ఎపిసోడ్ వాళ్ళకి ఇక్కడ ఆపేద్దామా, సిరీస్ ఆపేద్దామా, పోనీ తర్వాత ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాను. బట్ థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ దట్ ట్విస్ట్ ఇరుక్కు, దట్ బ్లోన్ మై మైండ్. చూసేద్దాం సిరీస్, వచ్చినట్టునే చూసేద్దాం ప్రతి సోమవారం అనుకున్నాను. ఫోర్త్ ఎపిసోడ్ కి అలానే వచ్చాను, ఇంకేమవుతుందా, ఇంకా రాలేదేంటబ్బా, ఇంకా అంతేనా, ఉండదా ప్లాట్ ఏమి ఉండదా, గొడవ ఏమి ఉండదా, పాలిటిక్స్ ఏమి ఉండదా అని అనుకునే లోపే ఎపిసోడ్ 4 లో ఎంటర్ అయింది. బేజం పడింది. ట్రయల్ ఆఫ్ 7. మన ఎవరదు మన పొట్టోడు ఉంటాడు కదా, అతని పేరు తెలియదు, లానిస్టర్, టిరియన్ లానిస్టర్, ద డో ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ట్రయల్ బై కంబాట్ ఉంటది కదా, ఆ ట్రయల్ బై కంబాట్ సిచ్యువేషన్ ఇక్కడ వస్తుంది. బట్ ట్రయల్ ఆఫ్ 7 ఇట్స్ నాట్ స్పాయిలర్, ఇంకా నేను స్పాయిల్ చేయట్లేదు. ట్రయల్ ఆఫ్ 7 ఉంటది. ఈ ట్రయల్ ఆఫ్ 7 ని ఇంకా ముందుకు ఎలా పట్టుకెళ్తారు, ఈ ఎగ్జైట్మెంట్ ఎపిసోడ్ 4 లో పెట్టాడబ్బా. ఎపిసోడ్ 5, 6 ఇంకెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేశాను. అలా ఎస్టాబ్లిష్ చేశారు ఎపిసోడ్ 4. ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా ఎస్టాబ్లిష్మెంట్, ఇది కదా స్టోరీ ప్లాట్ అంటే అని అనిపించింది. అట్ ద సేమ్ టైం ట్రయల్ ఆఫ్ 7 అంటే ఇటు సైడ్ 7, అటు సైడ్ 7, డంకన్ సైడ్ 7, అవతల అటు సైడ్ 7, అలా ఎవరో స్పాయిల్ చేయదు, చెప్పను స్పాయిల్ అయినట్టు ఉంటుంది. అతని వైపు ఎవరో జాయిన్ అవుతారు, ఈవిడి వైపు ఎవరెవరు ఉంటారని ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ తో ఉండే లోపే ఒక్కసారిగా నాలో ఉన్న స్పిరిట్ అలా బయటకు వచ్చినట్టు అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ BGM పడుతుంది. ఆ పడినప్పుడు అదేదో ఒట్టిగా వేసాడు, అది ఆ BGM పట్టడానికి వేరే సిచ్యువేషన్ కారణం అవుతుంది. ఆ కారణం చాలా పర్ఫెక్ట్, నేను బిలీవ్ చేయలేదు. అసలు గూస్ పింపుల్స్ అనొచ్చో, దానికి ఇంకేమనొచ్చో తెలియదు కానీ అది వేరే లెవెల్ ఉంది. ఆ సీన్ మాత్రం, ఆ సీన్ వచ్చేటప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ BGM పడడము ఎక్కడికో వెళ్ళిపోయినా. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళకే ఒక హై ఉంటుంది చూడు, ఆ హై వేరే లెవెల్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ 4 ఎండింగ్ లో మాత్రం బాబోయ్ అనిపించింది. నెక్స్ట్ 2 days 3 days కూడా అదే వెంటనే ఇక మ్యూజిక్, ఆ సీన్ చూస్తూనే ఉన్నాను, అంత బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 5, అఫ్ కోర్స్ ది యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది. బాల్టన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ బాల్టన్ ఉంటుంది కదా, బాల్టన్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందా, ఇంకెలా ఉంటుందో ఊహించుకున్నాను. అలా లేదు, బాలేదంటే సూపర్ ఉంది. ఏంటి సూపర్ అంటే, ద బ్రిలియంట్ క్యారెక్టర్ చేసిన డంక్ మాట్లాడే విధానం కానీ, అప్పటి వరకు కూడా డంక్ ఒక పిరికోడు. ఇన్ఫాక్ట్ డంక్ ఫైట్ చేయడం రాదు. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కత్తి ఎత్తుతాడు, దించుతాడు, ఇలా అంటాడు. మనం గొడ్డలు ఎలాగైతే నరుకుతామో అలా నరుకుతాడు, కానీ ప్రాపర్ కాదు. అసలు 90% ఫైటింగ్ రాదు. బట్ ఈ ఫైటింగ్ రాదు, కానీ ఎపిసోడ్ 5 లో మాత్రం, ఆ ఎపిసోడ్ 4 ఎండింగ్ ఎపిసోడ్ 5 లో తను మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, బాహుబలిలో అందరూ కూడా యుద్ధంలో ఓడిపోతున్న తరుణంలో మన అమరేంద్ర బాహుబలి మోటివేషన్ ఇచ్చింది. అది ఇలాంటి ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటది. బట్ ఇది 10 times బెటర్, 10 times ఎంటర్టైన్మెంట్ అవుతుంది దానికంటే. అప్పటి వరకు ఉన్న డంకను ఏంటర్ ఎలా మారాడు అనుకున్నా. అసలు సినిమా, అసలు ఈ మొత్తం స్టోరీనే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసేది, మొత్తం నైట్ ఆఫ్ 7 సీజన్స్ అన్ని కూడా. అలాంటిది జస్ట్ లిటిల్ బిట్ దాని గురించి పరిచయం చేస్తే ఎంత బాగుంటాయి, నెక్స్ట్ సీజన్ ఇంకెంత బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎంత బాగుంటది అంటే, ఆ యాక్షన్ సీక్వెన్స్ లో మనం ఆల్రెడీ చూసాం, బోల్ట్ అంది మన బ్యాటిల్ ఆఫ్ బాస్టర్స్ చూసాం. అందులో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఆ కలరింగ్, ఎన్వైరన్మెంట్, ఫాగ్ ఎపిసోడ్ 5 లో డంక్ పోటీ చేసేది, కెమెరా మూవ్మెంట్ గానీ ఎలా తీసుకెళ్తాడు. అప్పుడు యాక్షన్ సీక్వెన్స్ గానీ వేరే లెవెల్. మిడిల్ ఆఫ్ ద కన్వర్జేషన్ లో వేరే దగ్గర పట్టుకెళ్ళడం, అది కొంతమంది లాగా అనిపించవచ్చు, బట్ అది చాలా చాలా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేస్తుంది నైట్ మన డంక్ క్యారెక్టర్ ని. ఎపిసోడ్ 5 పీక్స్, ఆ ఎపిసోడ్ 5 తోనే 10/10 IMDb లో వెళ్ళిపోయారు. అప్పుడే మన బ్రేకింగ్ బ్యాడ్ ఉంటది కదా, బ్రేకింగ్ బ్యాడ్ రికార్డు ఎక్కడ పోతుంది అని చెప్పి బ్రేకింగ్ బ్యాడ్ వాళ్ళు ఏం చేశారంటే, నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ 1 ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా రేటింగ్ తగ్గిపోయింది. నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ వాళ్ళు ఏం చేశారంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేశారు, ఆపోజిట్ గా బ్రేకింగ్ బ్యాడ్ ని 1/10 ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా వార్ జరిగింది, అంత లేపింది అనమాట. ఎపిసోడ్ 5 అయిపోయింది. ఎపిసోడ్ 6 నిన్న వచ్చింది, ఈ రోజు నేను రివ్యూ చేస్తున్నాను. ఎపిసోడ్ 6 ఫైటింగ్ అయిపోయిన తర్వాత అతిపెద్ద బాధాకరం, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు చనిపోవడం, చంపేస్తారు క్యారెక్టర్ ని. అది నేను స్పాయిల్ లేదు, అది జరిగింది అంటే జరగదు లేదు మనకు తెలుసు. క్యాన్ సే అండ్ ఇట్స్ బ్రిలియంట్. ఎపిసోడ్ 6 కూడా బాగుంది. ఎపిసోడ్ 6 నీట్ గా ఎండ్ చేశాడు, చాలా చాలా నీట్ గా ఎండ్ చేశాడు. అంటే ఏదో పెద్ద ట్రైలెండర్ లా లేకపోయినా గానీ నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ సిరీస్ మాత్రం చూడాలని ఇంట్రెస్ట్ అయితే, క్యూరియాసిటీ ఉంది. బికాస్ ఆఫ్ ద డంకన్ అండ్ ది ఏగాన్ 5 టార్గెరియన్ లో అతను రాజు, అంటే మంచి రాజుల్లో ఏగాను. అతను చిన్న క్యారెక్టర్ ఎగ్ అనమాట, పెద్ద అయిన తర్వాత అతను రాజు అని వేరే విషయం. ఇట్స్ ఏగాన్ 5. యాక్షన్ సీక్వెన్స్ లో డంక్ గట్టిగా తినేస్తారు దెబ్బలు. అండ్ లాస్ట్ టు కన్క్లూడ్ సిరీస్, ఇంత రివ్యూ చూసిన తర్వాత నీకు చూడాలనిపించకపోతే నేను చేయలేను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసినాడు మాత్రం ఖచ్చితంగా ఇది చూస్తాడు, చూడకపోతే ఆడ వేస్ట్ గా. ఎందుకు చూడాలంటే, ఇలాంటి బ్రిలియంట్ క్యారెక్టర్స్ నేను ముందే చెప్పాను స్టార్టింగ్ లో, మన లైఫ్ లో చాలా తక్కువ మంది వస్తారు. అలాంటిది ఈ క్యారెక్టర్స్ మనం చూస్తున్న కొద్ది మనం రియల్ లైఫ్ లో ఓన్ చేసుకొని తర్వాత మనం కొంత ఫీల్
ఫీల్ అవుతాం. అలా మన లైఫ్ లో వచ్చే, మన జీవితంలో వచ్చే కొన్ని క్యారెక్టర్స్ కంటే ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి మన రియల్ లైఫ్ లో వచ్చిన దానికంటే చెప్తున్నాను. కాబట్టి చూడాలని ఐ రికమెండ్ హైలీ. అర్థం చేసుకున్న వాళ్ళు నేను చెప్తున్నాను. అండ్ తెలుగులో అతి చండాలమైన డబ్బింగ్ ఇది అనుకుంటా. అసలు బాలేదు, ఏ వాడారేమో మరి, ఎమోషన్ క్రియేట్ అవ్వని మొత్తం ఇంగ్లీష్ లోనే చూసాను. ఇంగ్లీష్ లో చూడండి. ఇంగ్లీష్ మరీ అర్థం కాకపోతే తెలుగు ట్రై చేయాలి. కొంచెం అర్థం కానీ ఇంగ్లీష్ లో చూడటానికి ట్రై చేయండి. అంత బ్రిలియంట్ ఎపిసోడ్ 4, 5, 6 లాంగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఆ వరల్డ్ లోకి ఉండాలి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే కూడా. ఇది మాత్రం ఈ స్టోరీ అఫ్ కోర్స్ జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ రాశాడు. రాసినే కానీ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ ప్లే 100% బుక్స్ మీద పెట్టకపోతే, పేపర్ మీద పెట్టకపోతే ఇది రాదు. 100% ఉంటుంది స్క్రీన్ ప్లే పేపర్ మీద. రివ్యూ ఆఫ్ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మళ్ళీ కలుద్దాం. ఎంజాయ్ చేయరా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరా. ఇలాంటి రివ్యూస్, నా రివ్యూస్ మీకు డిఫరెంట్ గా అనిపించిన, మీరు నా రివ్యూ చూసారంటే అఫ్ కోర్స్ వేరే వాళ్ళ రివ్యూ చూసుకుంటారు. ఎంతవరకు చూడరనుకో వీడియో, కానీ చెప్తున్నాను. రివ్యూ నచ్చితే వేరే వాళ్ళ రివ్యూతో కంపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక కామెంట్ వచ్చిన మంచిదే, రాదనుకో అర్సి మన వీడియో మనం చేసుకుంటూ పోవాలంతే.